మీరేటైనా అనుకోండి, నానైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నా కాడ అబద్ధాలుండవు. మీరు ఇత్తనం ఎత్తే మొలిసిన మొక్కలు చివరికి మీకే నీడనివ్వకుండా పోనాయి. జేజేలు కొట్టించుకుంటున్నాయి, దండలేసేసుకుంటున్నాయి. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. ఇది ఎంతవరకు ధర్మమని అడుగుతున్నాను. ఇంతకు ముందు మీరు ఈ ఊరికొస్తే మీకు ఘన స్వాగతం ఉండేది. అయ్యవార్లు, ఊరోళ్ళు పూర్ణకుంభ స్వాగతం పలికేటోళ్ళు. దారి పొడుగున మీకు పూలు చల్లి సన్మానం చేసేటోళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి పోయినాయి అమ్మగారు? దెబ్బకి మీ అత్త గతంలోకి జారుకుంది. అవునవును, పుల్లమ్మ మాటలు పుల్ల పుల్లగా తీగా ఎక్కుతున్నాయి. అలనాటి వైభోగం ఏదమ్మా? మరీ ఎంత దారుణమా? వెనకొచ్చిన కొమ్ములుకున్న ఇలువ ముందొచ్చిన చెవులకి లేదా? మీ పేరెనక ఆల పేర్లుండాలి కానీ మీ పేరే పూర్తిగా తుడిసేస్తానంటే ఎట్ట అవుతుందమ్మా? అట్టంటోళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టకూడదమ్మా. ఈ పుల్లమ్మ మాట ఎన్నోళ్ళు బాగుపడినారు గాని ఎవరూ చెడిపోనేదమ్మా. నన్ను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించండి అమ్మా. చెప్పులెప్పుడు బయటే ఉండాలా, సోపాల మీద ఉండకూడదు. సీపురు ఎప్పుడు మూలనే ఉండాలా, దేవుడి గదిలో ఉండకూడదు. దేని స్థానం దాంది. పదండి వెళ్దాం. నా మాటలు మీ తలకి ఎక్కుతున్నాయా? వేదవతి గారు, ఈవిడ చెప్పిన మాటల్ని మేము కూడా దూరం నుంచి విన్నాం. మీ మీద ఎంతో అభిమానం ఉండబట్టే చెప్పగలిగింది. హనుమంతుడికి రాముడి మీద ఉన్నంత అభిమానం నాకు అమ్మగారి మీద ఉంది. మేం కూడా బాగా గమనించామత్తయ్య. ఒక్క సంఘటనతో మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. వేదవతి గారికి జై అని వినపడాల్సింది అక్షయ్కి జై అని వినపడ్డాయి. మేమే తట్టుకోలేకపోయాం. మీరెలా తట్టుకున్నారో ఏంటో. నీకు దండాలు పెట్టడం లేదు, దండలు వేయడం లేదు. శ్రమంతా నీది, ఫలితం అంతా వాళ్ళది. కష్టం అంతా నీది, గౌరవం అంతా వాళ్ళది. అలా ఎందుకు అనుకుంటున్నారు? నా శ్రమ ఏముంది? శ్రమంతా అవనిది, అక్షయది. అందుకే ఆ గౌరవం వాళ్ళకి దక్కుతుంది. ప్రాణాలకు తెగించి అక్షయ వెళ్ళింది కాబట్టి, చివరికి ముక్కు పుడక సాధించింది కాబట్టి తనకి అలాంటి అరుదైన గౌరవం దక్కుతుంది. అవని కూడా ప్రాణాలు పణంగా పెట్టి వసీకరతో పోరాడింది కాబట్టి తనకి ప్రత్యేకమైన గౌరవం దక్కింది. జేజేలు, అభినందనలు వాళ్లకి దక్కడంలో తప్పేమీ లేదు. ఎవరికి దక్కాల్సింది వాళ్లకి దక్కాలి. వాళ్లు చేసిన గొప్ప పనికే ఈ సత్కారం. ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు. లోపల ఒకటెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడినది. ఓ సోస్, నాన్న ఆ మాత్రం కనిపెట్టలేనా ఏటి? మనసులో ఉన్న అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నది. మీ గురించే ఎదురు చూస్తున్నాను. మనం అమ్మ చెప్పినట్టుగా విని పల్లెటూరికి రావడం జరిగింది. పల్లెటూరిని పట్టి పీడించిన ఆ వశీకరణను అమ్మ అంతం చేసింది. నేను ముక్కు పుడకను బయటికి తీసుకునొచ్చాను. మనం ఏ పనుల మీదైతే వచ్చామో అవి పూర్తి చేసుకున్నాం.
ఈ ప్రయాణంలో మీరు నాకు అమ్మకు ఎంతో సహాయం చేశారు. ఎంతో సాహసం చేసి శవాల కోట దగ్గరికి కూడా వెళ్లారు. మా కోసం మీరు ఎంతకైనా తెగించేస్తారు. అందుకే మీరంటే నాకు అమ్మకు ఎంతో అభిమానం, ఇష్టం, గౌరవం. మనది ఎప్పటికీ విడదీయరాని బంధం. మీరు మాకు పరిచయం కావడం మా అదృష్టం. ఇంతకాలంగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపో మాపో మేం సిటీకి బయలుదేరుతాం. ఇంకా మీరు బయలుదేరండి. సిటీలో కలుసుకుందాం, సరేనా? బాయ్. తల్లి, నీ దయ వలన ఆ వశీకర పీడను వధించగలిగాను. నీ కృప వలనే అక్షయ కోట నుంచి ముక్కుపుడకను బయటికి తీసుకుని రాగలిగింది. నీ విగ్రహంను గాని నీ ముక్కుపుడకను గాని ఎప్పుడైనా ఎవ్వరైనా దొంగిలించాలని ప్రయత్నం చేసినప్పుడు వాటిని మా ద్వారా కాపాడుకుంటావు. ఆ బాధ్యతను మాకప్పగించి మమ్మల్ని ముందు నిలబెట్టి నువ్వు వెనుకుండి నడిపిస్తావు. అమ్మ మాటను కాదనకుండా అక్షయ ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఇంకే పిల్లలైనా అంత తెగింపుని చూపించేవారు కాదు. అటువంటి బిడ్డకు జన్మనివ్వడం నా అదృష్టం తల్లి. ఈరోజు నా బిడ్డకు ఎంతో గౌరవం, విలువ, ప్రశంసలు దక్కాయి. ఇంచుమించుగా అత్తయ్యకు ఎంత పేరుందో అంత పేరు వచ్చింది. అత్తయ్య వంటి జాతకం గల అక్షయ్కు అటువంటి కీర్తి వస్తుందని ఇదివరకు అనుకున్నదే. అయినప్పటికీ అదిప్పుడు కళ్ళ ముందు జరిగింది. నా బిడ్డకు ఈరోజు మంచి స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనకెటువంటి చెడు దృష్టి తగలకూడదు. తను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. నా బిడ్డని దీవించు తల్లి. ఇదేంటమ్మా ఇలా జరిగింది? ఇదేమైనా చెడుకి సంకేతమా, అపశకునమా?